హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. అభిమానానికి హద్దులు ఉండవు. ఇక సెలబ్రిటీల ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు హీరోలకైతే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్ల వద్ద తెగ సందడి చేస్తారు. కొంతమంది తమ ఫేవరెట్ హీరోలకు హీరోయిన్లకు గుడి కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఓ డై హార్డ్ ఫ్యాన్ ఎన్టీఆర్ కోసం తమ పట్టీలనే అమ్మేసింది. ఆమె ఎవరో కాదు, టాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ నిహారిక రెడ్డి. తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూకు హాజరై తను ఇంటర్ చదువుకునే రోజుల్లో నాన్న హాస్టల్లో ఫీజు సరిగ్గా కట్టేవారు కాదు, స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ఇస్తామని ప్రకటన చేశారు. కానీ చదువుకు కావాల్సిన ఫీజు తెచ్చుకోవాలన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ నటించిన సాంబా మూవీ రిలీజ్ అయింది. ఆ హీరోపై ఉన్న అభిమానంతో ఎలాగైనా ఎన్టీఆర్ను కలవాలని తన పట్టీలు కమ్మలు అమ్మేసి హైదరాబాద్కు వచ్చాను. ఎన్టీఆర్ ఆఫీస్కు వెళ్ళాను. కానీ సాంబా సినిమా ఫ్లాప్ కావడంతో ఆయన డిప్రెషన్లో ఉన్నారని, ఇండస్ట్రీ మంచిది కాదమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నారు. అప్పుడు తన వయసు 15 ఏళ్ళు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళాను. వారి వాచ్మెన్ తనను గేటు కూడా దాటనివ్వలేదు. అనంతరం చంద్రబాబుని కలవాలని ఎన్టీఆర్ భవన్కు వెళ్ళాను. అక్కడ 7 డేస్ ఉన్నాను. చంద్రబాబు తన వాక్చాతుర్యం చూసి ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో రిఫర్ చేయడంతో జాబ్ వచ్చిందని చెప్పింది. కానీ పలు కారణాల వల్ల తాను అందులో జాయిన్ అవ్వలేదంటూ చెప్పింది నిహారిక.